కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో ఏపీకి రానున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో భోజనం చేరున్నారు. డిన్నర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ లోకేష్, హోంమంత్రి అనిత, సత్యకుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి బండి సంజయ్ హాజరు కానున్నారు. రేపు గన్నవరం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు. రైట్, మరికొద్ది సేపట్లోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీకి రాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాబోతున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ రోజు సాయంత్రం అన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రైవేట్ హోటల్కి వెళ్తారు. ప్రైవేట్ హోటల్ నుంచి రాత్రికి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విందుకి హాజరవుతారు. ఇందులో డిప్యూటీ సీఎం తో పాటు ముఖ్యమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రులు కూడా ఇందుకు హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటుగా విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు తో పాటు ఉండవల్లి నివాసం వరకు కూడా ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసం వరకు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రితో విందు సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం భారీ ఎత్తున ఏపీకి ఫుల్ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 11,440 కోట్లు కేటాయింపులు, అదేవిధంగా ఇటీవలే ప్రధానమంత్రి వచ్చి భారీ ఎత్తున పెట్టుబడులతో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినటువంటి విషయం, పోలవరంకు నిధులు కేటాయింపు, అమరావతికి రాజధానికి నిధులకు సంబంధించినటువంటి అంశం, ఇదంతా కూడా కేంద్రం పూర్తి సహాయ సహకారాలతో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ కూడా, ఈ విందు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపు అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక టీమ్స్ ని గన్నవరం సమీపంలో ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక బెటాలియన్స్ అన్ని కూడా ఇప్పుడు ఏపీలో ఉండబోతున్నాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, అవసరమైనటువంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్లేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. రేపు స్వయంగా హోంమంత్రి వీటిని ప్రారంభించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.